చేవెళ్ళ మీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. నేను వికారాబాద్ ఎయిర్ కానిస్టేబుల్ నా పేరు వెంకటయ్య. పట్నం మహేంద్ర దగ్గర డ్రైవింగ్ డ్యూటీ అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి బస్సు ఎక్కాం మేడం. వికారాబాద్ డిపో ముందర బస్సు సీట్లు ఫుల్ ఉన్నాయి, 10-15 మంది నిల్చున్నాం మేడం. ఫాస్ట్ వస్తుంది బస్సు. ఈ చిట్టంపల్లి దాటిన తర్వాత అయితే నేను బయట సైడ్ మళ్ళీ నిల్చున్నా మేడం. లారీ వచ్చింది, టిప్పర్ వచ్చింది, నాకు ఐడియా లేదు. ఎక్దమ్ సౌండ్ వచ్చేసింది. ఆల్రెడీ కంకర ఈ వరకు వచ్చేసింది 18 సెకండ్లో. మొత్తం కంకర 15 సెకండ్లో మేడం ఈ వరకు కంకర వచ్చేసింది. చాలా మంది మొత్తం డ్రైవర్ సీట్ అనుకున్నారు, మొత్తం చనిపోయి ఉంటారు మేడం. కంకర వాళ్ళ మీద పడిపోయింది. సగం బస్సు మొత్తం కంకర పడిపోయింది సార్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మాత్రమే కొంతమందికి ఇక్కడ ఉన్నాము. ఆడపిల్లలు ఉన్నారు, ఏడుస్తున్నారు. ఒక అమ్మాయి ఉండే, ఇద్దరు పెద్ద మనుషులు ఉండే, ఒక ముస్లాం నా పక్కన ఉండే. ఆమె మొత్తం మునిగిపోయింది. అయితే చేత్తో నేను కంకర తీశాను మేడం. తీశాను మేడం. నాకు ఈ వరకు వచ్చింది మేడం. ఈ బాగుంది. ఈలోపు వెనకాల మా గన్మెన్లు ఉన్నారు మేడం, హైదరాబాద్ మన వాళ్ళు వచ్చేసి అన్న నీవు ఉన్నావు అని చెప్పి వాళ్ళు వచ్చి కంకర తీసేసి ఆ పట్టి పైకి లేపారు మేడం. ఇంకా ముస్లాం చనిపోయింది మేడం నేను తీసే వరకు. మీరు ఇప్పుడు బస్సులో ఎంతసేపు కంకరలో ఉన్నారండి? అంటే కంకర మీ పొట్టదాకా వచ్చేసింది అంటారు, ఎంతసేపు ఉన్నారు? ½ వరకు ఉన్నాం మేడం. అవును మేడం. అంటే కంకర వీళ్ళు తీసిన కొద్దీ ఆ పైకి ఏదంతా వచ్చేస్తుంది మేడం. ఇంకా పడుతూ ఉంది మేడం. అది టిప్పర్ మీదకి మొత్తం తీసిన కొద్దీ పడుతుంది. అలా అయింది మేడం. మీరు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నారు అంతే కదా? అవును సార్ మేడం. లెఫ్ట్ సైడ్ ఉన్నందుకు నాకు సేవ్ అయింది మేడం. ఎక్కడెక్కడ తాకేయండి మీకు? ఈ తల ఇంజరీ అయింది మేడం. ఇక్కడ కుట్లేశారు. ఈ కాలు మాత్రము కంకర పడ్డందుకు కొద్దిగా వాపు వచ్చింది మేడం. కొద్ది ఈ జాయింట్స్ పెయిన్ వచ్చున్నాయి అట్లా పట్టు. అవును నడవనిస్తలేదు మేడం. ఈ స్పైనల్ కార్డ్ కొద్దిగా క్రాక్ వచ్చిందని డాక్టర్స్ అన్నారు మేడం. ఇట్లా గుద్దినమాట అట్లా కొట్టేసిన మేడం చేటుకు. రెండు వెహికల్స్ కూడా స్పీడ్ ఉన్నాయి. అవును మేడం. స్పీడ్ ఉన్నందుకు అంత యాక్సిడెంట్ అయింది మేడం. బస్ అయితే 60-65 స్పీడ్ ఉంటుంది మేడం. మేడం అయితే రోడ్డు కూడా బాగాలేదు మేడం. రోడ్డు బాగాలేక వాళ్ళ స్పీడ్లో కట్టు కొట్టేసి ఆ మధ్య కట్టు కొట్టాడు మేడం. కట్టు కొట్టేసి ఆ టిప్పరు మధ్యలో వచ్చేసింది. నేను బయట చూస్తున్నాను మేడం, చూడలేదు. నేను బయట చూస్తున్నా అబ్జర్వ్. సౌండ్ వచ్చేసింది. ఏమైందనే వరకు మొత్తం కంకర మొత్తం వచ్చేసింది మేడం బస్సులోకి లోపలికి. ఓవర్లోడ్ బస్సు ఉంది, కంకర ఫుల్ ఉంది మేడం. అది పెద్ద టిప్పర్ అవ్వదుగా మేడం. అక్కడ రైట్ సైడ్ కొంతమంది ఏమన్నా ఇంజూరీ అయి ఉంటారు సార్. ఈ కంకర వల్ల వాళ్ళకి మొత్తం పైన పడి ఊపిరి రాలేదు మేడం, చనిపోయారు.